శ్రవణ శ్రవణ శ్రావణ కుమారి లాగానే డిఫరెన్స్ ఉంది కాబట్టి నేను తిరగలుగుతున్నాను. మా ఇద్దరికి ఏజ్ డిఫరెన్స్ ఉంది కాబట్టి తిరగలుగుతాను. ఆపేశాను, ఆపేశారు, వస్తుంది మరి చూస్తా. ఆపేస్తా. హరి ఆ బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ హల్లెలూయా. 9/2/2024 శుక్రవారం ఉదయం 10:15. జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన అద్భుత దివ్య గ్రంథం ద హిడెన్ విజ్డమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం.
మనం పాఠంలోకి వెళ్ళబోయే ముందు ఈ రోజు నుంచి గుణదల విజయవాడలో ఉన్నటువంటి గుణదలలో మేరీ మాత ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఆ సందర్భంగా దానికి సంబంధించిన విశేషము చెప్పుకుని మనం పాఠంలోకి వెళ్దాం. అంటే పాఠానికి సంబంధించిందిగానే ఉంటుంది. మేరీ మాత, జీసస్ క్రైస్ట్, వాళ్ళిద్దరి మధ్యన ఉన్న సంబంధం కూడా మనకి వివరం తెలుస్తుంది దీని ద్వారా. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నడిబొడ్డున గుణదల కొండపై 1823లో సిలువ మేరీ మాత గుహలు నిర్మితమయ్యాయి. నేను గుణదల్లో 1969-70 ఆ సంవత్సరాల్లో అక్కడ ఉన్నాను. ఉన్నప్పుడు ఆ కొండపైకి ఎక్కి చూస్తుండేవాళ్ళం అనమాట. అలాగే ఉత్సవాలు, మేరీ మాత ఉత్సవాలు జరుగుతున్నప్పుడు కూడా చూసాము. అది మాకు సంబంధం ఏంటంటే మా నాన్నగారు అక్కడ బేసిక్ ట్రైనింగ్ స్కూల్ ఒకటి ఉంది. 1923 నుంచి ఆ బేసిక్ ట్రైనింగ్ స్కూల్లో ట్రైనింగ్ పొందిన వాళ్ళకి ఏంటంటే ఎలిమెంటరీ స్కూల్ టీచర్స్ గా గవర్నమెంట్ స్కూళ్ళల్లో అపాయింట్మెంట్ ఇచ్చేవాడు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో మనకి ఎలిమెంటరీ అట్లా మా నాన్నగారు అక్కడ చదివి ఎలిమెంటరీ స్కూల్ టీచర్ గా చేరారు. ఎలిమెంటరీ స్కూల్ టీచర్ గానే రిటైర్ అయ్యారు తర్వాత. దాంతో అంత సంబంధం ఉండదు. దక్షిణ భారతావనిలో తమిళనాడులో మహాప్రసిద్ధమైన వేళాంగిణి మాత పుణ్యక్షేత్రం తరువాత ఈ గుణదల మాత పుణ్యక్షేత్రమే అంతటి ప్రసిద్ధి చెందినదిగా భావిస్తారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఇక్కడ మేరీ మాత ఉత్సవాలు జరుగుతాయి. దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు వస్తారు. మేరీ మాత అంటే కథోలిక క్రైస్తవులే, అంటే క్యాథలిక్ క్రైస్తవులే గుర్తుకు వస్తారు. క్రీస్తును తన కన్యత్వంలో నుంచి పవిత్రాత్మ ప్రభావంతో కన్నట్టి ఒక తల్లిలా వారు మేరీ మాతను గౌరవిస్తారు. క్రీస్తును గాని శిష్యుల్ని గాని జీవితాంతం అంటి పెట్టుకుని వారికి తోడుగా నీడగా నిలిచిన ఒక మహాస్త్రీమూర్తి మేరీ మాత. సాక్షాత్తు దేవాది దేవుడే సాతానుతో స్త్రీ సంతానానికి నీకు మధ్య వైరం జరుగుతూనే ఉంటుంది అని సూచించిన ఆ స్త్రీమూర్తి ఈ మేరీ మాతయే. ఈ కారణాల వల్ల ఒక తల్లిలా మేరీ మాతను అత్యున్నతంగా గౌరవిస్తారు భక్తులు. మరియు మాత ముందు మోకరిల్లి జపం చేస్తారు. 53 పూసలతో జపదండలు చేతిలో ఉంచుకుని పూజకు ముందు జపాలు చేస్తారు. ప్రతి పూసలోనూ క్రీస్తు జీవన సంఘటనలను స్మరించుకుంటారు. మోకరిల్లినది మరియ మాత ముందు, స్మరించేది మాత్రం క్రీస్తు సంఘటన. ఇవేవి పూజలు మాత్రం కావు. అయితే దేవునికి గురువులు దివ్య బలి పూజలు సమర్పిస్తారు. ఈ పూజలో క్రీస్తు జీవనం, ఆయన లక్ష్యం పూర్తిగా మరోసారి దర్శింపబడతాయి. ఏ మతానికైనా ఒక విశ్వాసం అనేది ఆత్మబలం. అటువంటి ఆత్మీయతలతోనే పూజలు, మతోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ప్రజలకు ఒకనొక ప్రశాంతత కలిగిస్తాయి. డాక్టర్ బెర్నార్డ్ రాజు డి అన్న రాసిన వ్యాసం. మనం క్రీస్తుని గుర్తుపెట్టుకునేటప్పుడు క్రీస్తు ఎలాగ వచ్చాడు అన్నది, ఆ తల్లిని కూడా గుర్తుపెట్టుకోవడం ఒక మంచి సంప్రదాయం.
ఆ తల్లికి మరలా ఎలా జన్మించాడు? మామూలుగా మనకి జరిగేది స్త్రీ పురుష సంయోగం ద్వారా. కానీ అట్లా కాకుండా కన్యాత్వం చడని కన్యాత్వంలో ఉన్నటువంటి ఒక స్త్రీమూర్తి గర్భం ధరించి శిశువుని ప్రసవించడం అది అసాధ్యం. ఎందుకు అట్లాగా చేయాల్సి వచ్చిందంటే వచ్చేవాడు సామాన్యుడు కాదు, ప్రజలందరి కోసం వస్తున్నాడు చెప్పడం కోసం. అదే సాధారణంగా గర్భంలో జన్మిస్తే అందరితో పాటు అన్నట్టుగా ఉండేది. అసాధారణంగా జన్మించడం జరిగింది. The ancient sages taught and their successors still teach. The Prachina sages, జ్ఞానులు. జ్ఞానులు అంటే జ్ఞానం అంటేనే దైవం. ఆ దైవానుభూతిలో ఉన్నవాళ్ళు, ఆత్మదర్శనం చేసిన వాళ్ళు, వాళ్ళు బోధిస్తూ ఉండేవారు. వాళ్ళు బోధించడం అంటే విన్న వాళ్ళని మరలా వీళ్ళు అయస్కాంతంగా ఉన్నారు, విన్న వాళ్ళని అయస్కాంతంగా మార్చే అంత ఇదిగా వాళ్ళు బోధిస్తూ ఉండేవాళ్ళు. బోధలు విన్నంత మాత్రాన విన్నవాళ్ళు కూడా ఆ దైవానుభూతిలోకి వెళ్ళడానికి వీలుగా ఉంది. అట్లాగా వాళ్ళని సేజెస్ అంటాం మనం. ఏన్షియంట్ సేజెస్ టాట్ ఇలా బోధించారు వాళ్ళు. ఆ తర్వాత అండ్ దేర్ సక్సెసర్స్ స్టిల్ టీచ్, వారి నుంచి పరంపరగా వస్తున్నటువంటి ఆ మహాత్ములు, ఆ జ్ఞానులు ప్రస్తుత కాలంలో కూడా బోధిస్తూనే ఉన్నారు. అంటే ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు వస్తుంటారు. ఇది ఒక తరగతి, ఒక పాఠశాల లాంటిది. ఈ పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి అనుకుంటే, లేకపోతే కేజీ టు పీజీ అనుకుంటే మనం కేజీలో చేరిన వాడు ఎల్కేజీ యూకేజీ అయిపోయి 1వ తరగతి 2వ తరగతి అలాగ వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోయిన తర్వాత మరి ఎల్కేజీ ఖాళీ అవుతుంది. ఇంకా ఎప్పుడు ఖాళీగా ఉంటుందా? లేదు. వాళ్ళు అటు వెళ్ళటం, ఇంకొకళ్ళు ఇటు చేరిపోవటం జరిగిపోతుంది. అలా ఎల్కేజీ వాళ్ళకి బోధించడం. సంవత్సరం అయిపోయింది, వీళ్ళు వెళ్ళిపోయారు, మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చారు, మళ్ళీ ఎల్కేజీ వాళ్ళకి బోధించడం. అలా నిరంతరము ఆ బోధన జరుగుతూనే ఉండాలి. అంటే నిరంతరము వాళ్ళు వస్తూనే ఉంటారు ఆ తరగతిలోకి. కాబట్టి ఆ తరగతికి సంబంధించిన పాఠ్యాంశాలు వాళ్ళకి బోధిస్తూ ఉండాలి. కాబట్టి ఆ బోధన అనేది నిరంతరము జరుగుతూనే ఉంటుంది. Successors still teach that man is a sevenfold in his makeup. వాళ్ళ బోధనలో ప్రధానమైనది మానవుడు. అంటే మానవుడి గురించి వివరాలు మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ. ఈ దివ్య జ్ఞానంలో మానవుడికి సంబంధించిన ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాన్ హిమ్సెల్ఫ్, అంటే తనను గురించి తను తెలుసుకోకుండా తన చుట్టూ ఉన్నది అర్థం అవటం అనేది అవకాశం లేదు. తన చుట్టూ ఉన్నది అర్థం అవ్వాలి అంటే తన గురించి తెలియాలి. మనకి ఎందుకు సగం సగమే అర్థమవుతున్నాయి మన చుట్టూ ఉన్నవి, లేకపోతే అసలు అర్థం కావటం లేదు అంటే కారణం మన గురించిన విషయం ముందు ప్రారంభించకుండా మన గురించి అలాగే అట్టే పెట్టి మన చుట్టూ ఉన్న వాటి గురించి ఆలోచించేటప్పుడు కల్లా మనం అది సగం సగంగానే అందుతుంది. మొట్టమొదటి ఏం చేయాలి? ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాన్ హిమ్సెల్ఫ్, తనను గురించి తను పరిపూర్ణముగా, దాంతో తన చుట్టూ ఉన్నది మొత్తం దైవంగా తెలిసిపోతుంది. ఇప్పుడు ఏమైంది? మన చుట్టూ ఉన్నది ఎంతవరకు అర్థమవుతుంది, మనం ఎంతవరకు మేల్కాంచాము.
అంతవరకే మనకి చుట్టూ కనిపిస్తుంది. మన కంటి దృష్టి ఎంతవరకు చూడగలదు అంతవరకే చూస్తున్నాం. ఇప్పుడు మనకి ఆకాశంలో నక్షత్రాలు మినుకు మినుకుమంటూ కనిపిస్తుంటాయి. అదే సైంటిస్టులకి, ఆస్ట్రానమర్స్ కి, ఈ ఖగోళ శాస్త్రవేత్తలకి వాళ్ళది హబుల్ టెలిస్కోప్, అయితే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఆధునికంగా లేటెస్ట్ గా మనకి తయారు చేసుకుని దాన్ని ఉపయోగిస్తున్నారు జేమ్స్ వెబ్ టెలిస్కోప్. దాంతో కొన్ని లక్షల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ ఖగోళంలో ఉన్నటువంటి నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ స్పష్టంగా వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. మనకి మినుకుమని చిన్నగా కనిపిస్తున్నాయి. ఎందువల్ల వాళ్ళు దాని పట్ల మేల్కొన్నారు, అభివృద్ధి చెందారు, ఒక పరికరాన్ని తయారు చేసుకున్నారు. వాళ్ళు ఆ పరికరం ద్వారా వాళ్ళు చూడగలుగుతున్నారు. మనం అటువంటివి ఏమి మనకి లేకపోవటం వల్ల మనం కొంతవరకే అభివృద్ధి చెంది ఉండటం వల్ల ఎంత మేరకు అభివృద్ధి చెందామో అంత మేరకే మన చుట్టూ కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల మొట్టమొదటిగా చేయవలసింది ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాన్ హిమ్సెల్ఫ్, తనను గురించి తను పరిపూర్ణంగా తెలుసుకోవడం. అందుకే the ancient sages taught and their successors still teach. ప్రాచీన జ్ఞానులు చెప్పారు, వాళ్ళ పరంపరలో వస్తున్నటువంటి ఇప్పటి కాలంలోకి సంబంధించిన వాళ్ళు కూడా అదే బోధిస్తున్నారు. ఏమిటది? that man is sevenfold in his makeup. ఈ మానవుని నిర్మించేటప్పుడు, కూర్పు చేసేటప్పుడు ఎలా కూర్పు చేశారు? 7 విభాగాలుగా కూర్పు చేశారు. 7fold. Being a 3fold immortal, spiritual, 2 భాగాలుగా మళ్ళీ ఆ 7టిని కూడా 7 3 ఒక విభాగంలోకి, 4 ఒక విభాగంలోకి, ఒకటి శాశ్వతత్వానికి సంబంధించిందిగా ఒక విభాగం, ఈ రోజు ఉంటే రేపు కనుమరుగయ్యేటట్టుగా అశాశ్వతంగా ఉండేది 4టితో కూడినటువంటి ఒక విభాగం. ఇట్లా మోర్టల్, ఇమ్మోర్టల్, 3fold immortal, spiritual, being incarnated in. దేంట్లోకి వస్తుంది ఆ ఇమ్మోర్టల్? అశాశ్వతంగా ఉన్నది. దేన్ని ఉపాధిగా చేసుకుని దేంట్లోకి చేరుతోంది? ఇన్కార్నేటెడ్ ఇన్ 4. దాంట్లోకి చేరి జన్మ తీసుకుంటుంది మోర్టాల్లోకి. ఏంటా 7fold అంటే 3 immortal, 4 mortal అని కదా ఇక్కడ చెప్పారు. 3fold immortal, spiritual, being incarnated in 4 mortal material bodies. స్థూలానికి సంబంధించినటువంటి అశాశ్వతమైనటువంటి, అంటే ఎప్పటికప్పుడు అది జన్మించటం, అభివృద్ధి చెందటం, క్షయించటం, అంటే నశించిపోవడం. నశించిపోయే తత్వంగా ఉన్న 4 శరీరాలు కలిగినటువంటి ఒక విభాగంలోకి ఇది దిగుతూ ఉన్నది. ఏది? శాశ్వతంగా ఉండేటటువంటిది దీంట్లోకి దిగి కొంతకాలం, అది ఎంతకాలం అయితే అది ఉంటుందో అంతకాలం ఉంది, దాన్ని వదిలేస్తుంది.
ఇది ఎందుకు అశాశ్వతమైంది, నశించిపోతుంది? అది వదిలేస్తుంది. అది వదిలేకపోతే ఇది శాశ్వతంగా ఉండేది. ఈ బాడీ ఇమ్మోర్టల్ అని మనం ఏదైతే ఆ మూడు భాగాలతో కూడుకున్నటువంటిది ఉందో, 3 శరీరాలుగా అది చేరినప్పుడు అది శాశ్వతం కాబట్టి అది ఎక్కడ చేరినా అది శాశ్వతమైపోవాలి. అయస్కాంతము ఎక్కడికి వెళ్ళినా ఇనుప ముక్క అయస్కాంతంగా మారిపోవటమే కదా. ఇంకా మళ్ళీ ఇనుప ముక్కగా మారటానికి లేదు కదా, ఇంకా అది నశించిపోవటం లేదు ఇక. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ ఉపాధిలోకి చేరి ఈ 4 శరీరాలుగా ఉన్నటువంటి ఈ వీటిలో చేరినప్పుడు ఇంకా అలా ఉండిపోవటం లేదు, మళ్ళీ దాన్ని వదిలేస్తుంది. అది వదిలేస్తుంది కాబట్టి ఇది నశించిపోతుంది. అది వదిలేకపోతే ఇది నశించిపోవటం అనేది లేదు. అది శాశ్వతం. శాశ్వతము ఎప్పుడు శాశ్వతంగానే ఉంటుంది. ఎందుకు మరి ఇది అశాశ్వతంగా ఉంటుంది, ఇది నశించిపోతుంది మరి ఎప్పటికప్పుడు? దీన్ని వదిలేస్తుంది. ఎందుకంటే ఇది కూడా సృష్టి ప్రణాళికలో ఒక భాగం. అట్లాగా లేకపోతే అభివృద్ధి అనేది రాదు. అసలు దీనికి సంబంధించినటువంటి ఆ సృష్టి ప్రణాళికకి సంబంధించినటువంటి దానికి వ్యతిరేకం అవుతుంది. కాబట్టి ఏంటాయా 3 ఇమ్మోర్టల్ ఏంటవి? ఆత్మ, బుద్ధి, మనస్సు. అవి 3 ఇమ్మోర్టల్: ఆత్మ, బుద్ధి, మనస్సు. మళ్ళీ ఈ ఆత్మ బుద్ధిని ఉపాధిగా తీసుకుని, ఈ 2 కలిసి మనస్సుని ఉపాధిగా తీసుకుని మనస్సులో ఉంది. అట్లా జీవాత్మగా, మొనటిగా, మొనాటుగా అన్నట్టుగా జీవాత్మగా అది శాశ్వతంగా ఉండేది ఏదైతే ఉందో ఇమ్మోర్టల్. ఇంకా లోవర్ అంటే 4 మోర్టల్ మెటీరియల్ బాడీస్. అవేంటి? కామ, ప్రాణ, లింగ శరీర లేదా మోడల్ బాడీ, స్థూల శరీర ఫిజికల్ బాడీ. ఈ 4 విభాగాలు, 4 శరీరాలను కూడుకున్నటువంటిది ఒక విభాగం. ఇది ఎప్పటికప్పుడు నశించిపోయేటట్టుగా ఉంది. ఇక్కడ జరుగుతుంది. కాబట్టి మ్యాన్ ఈజ్ 7-fold. 7 శరీరాలతో కూడుకుని ఉన్నాడు. 7 మడతలతో కూడుకుని ఉన్నాడు. 7గా కూర్పు చేయబడ్డాడు. ఈ విధంగా మనకి మానవుడి గురించిన ఫుల్ నాలెడ్జ్ మనకు అందించారు ఏన్షియంట్ సేజెస్, ప్రాచీన జ్ఞానం. వాళ్ళ యొక్క పరంపరలో వస్తున్నటువంటి ఆ మహర్షులు కూడా అదే విషయాన్ని మనకి బోధిస్తూ ప్రస్తుతం కూడా ఆ బోధన జరుగుతుంది. బోధించే వాళ్ళు వెళ్ళిపోవచ్చు, బోధింపబడ్డ వాళ్ళు వెళ్ళిపోతుంటారు. మా నాన్నగారు ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా 1వ తరగతి నుంచి చెప్పారు. 1 నుంచి 5వ తరగతి వరకు, 3వ తరగతి వరకు చెప్పారు అనుకుంటాం. మరి ఆయన ఎల్లకాలం బోధించాడా? ఆయన వెళ్ళిపోయాడు. అట్లాగే ఆయన బోధించిన వాళ్ళు ఎల్లకాలం అక్కడ ఉన్నారా? వాళ్ళు లేరు. సంవత్సరానికి ఆ సంవత్సరం వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన రిటైర్మెంట్ వచ్చాక ఈయన వెళ్ళిపోయాడు. కానీ ఆ పాఠశాల అలాగే ఉంది. ఆ పాఠశాలలో బోధించే వాళ్ళు వస్తూనే ఉన్నారు. బోధింపబడే పట్టానికి వాళ్ళు జరుగుతూనే ఉన్నారు. నిరంతరము జరుగుతుంది. అయితే మనం ఏం చేసామంటే ఆ పాఠశాల, ఆ విద్యని మళ్ళీ అన్ని చోట్ల లాగానే
రూపం వరకు పరిమితం అయిపోయింది మన విద్య. రెండు విషయాల గురించి చెప్పాల్సింది, ఇమ్మోర్టల్, మోర్టల్. శాశ్వతంగా ఉండే విభాగం ఒకటి ఉంది. అలాగే ఈరోజు కనిపించి రేపు కనుమరుగయ్యేది ఏదైతే ఉందో, జన్మించి నాశనం అవుతూ ఉన్నది. పుట్టుక, అభివృద్ధి, నాశనం అవుతుంది. అట్లాగా నశించే తత్వం ఉన్నవి 4 రకాలు ఇక్కడ ఉన్నాయి. అంటే ఈ 2 విభాగాలకి సంబంధించిన విద్యని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఫుల్ నాలెడ్జ్ అవుతుంది. శాశ్వతమైనటువంటి విషయాల వరకే మనం చెప్పుకుంటూ వెళ్తే, ఈ అశాశ్వతమైనది నశించిపోయే వాటి గురించి ఇంకా అక్కర్లేదండి అంటే మరి అలాగే కాదు కదా. అది ఎంత ముఖ్యమైనదో అంతే ముఖ్యమైనది ఇది కూడా. 2 కలిసి ఇక్కడ నడయాడుతున్నాయి. ఎవరు ఒకళ్ళే నడవట్లేదు. అశాశ్వతంగా నశించిపోయే తత్వం ఉన్నది ఒక్కటే ఇక్కడ ఉందా? లేదు. పోనీ శాశ్వతంగా ఉన్న తత్వం ఏదైతే ఉందో అదొక్కటే ఉందా ఇక్కడ? అది కాదు. ఇంకో కలిసి, అంటే అదే ఈ రూపం తీసుకుని శాశ్వతమైనది ఏదైతే ఉందో అది అక్కడున్నప్పుడు అలాగా శాశ్వతంగా ఉన్నట్టుగా ఈ అశాశ్వతమైన రూపాలను తీసుకుని ఇక్కడ నడయాడుతుంది. కాబట్టి రెండిటి గురించిన జ్ఞానం మనకు కావాలి. అప్పుడు ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాన్ హిమ్సెల్ఫ్, మానవుడు గురించిన పూర్తి జ్ఞానం మనకి అందినట్టు అవుతుంది. ఆ పద్ధతిలో మన యొక్క స్కూళ్ళలో, మన పాఠశాలల్లో బోధన జరగాలి అనేది ఒకటి ఉంది. అట్లా జరిగేది ఒక కాలంలో. ఇప్పుడు క్రమక్రమంగా ఏమైందంటే భౌతిక విషయాలకి సంబంధించి, స్థూల జగత్తుకి సంబంధించి, మన చుట్టూ మనకి మన పంచేంద్రియాలకు అందుతున్న వాటికి సంబంధించిన విషయాలతోనే వాటి వరకే మనము విద్య అనే పేరుతో, చదువు అనే పేరుతో మనం చెప్పుకుంటూ ఇలాగ వెళ్ళిపోతున్నాం. అంటే రూపానికి సంబంధించి ఆగిపోయాం. ఈ రూపాన్ని ఆశ్రయించి ఈ రూపాన్ని నడుపుతున్నటువంటి ఆ చైతన్యము, ఆ చైతన్యమే రూపంగా మారి ఉన్నది అన్న విషయం ఇది మరపుకు వచ్చేసింది. మనం దాని గురించిన ప్రస్తావన అంతగా లేదు. దాని గురించి ఎవరు ప్రస్తావించుకుంటున్నారు? ఎక్కడో ఫిలాసఫర్స్ అంటాం, లేదా ఆశ్రమాలు. అంటే ఈ భౌతిక జీవితం నుంచి పక్కకి వెళ్ళిపోయి ఇంకా అక్కడెక్కడ ఆ వయసు ఉడిగిన తర్వాత కట్లాగా అన్నట్టుగా అయిపోతాం. ఇది ఫస్ట్ ఎల్కేజీ నుంచి చెప్పుకోవాల్సిన విషయం ఈ 2 విభాగాల గురించి. The 3 parts of man's spiritual nature are reproductions or reflections in him of the will. 3 విభాగాలు ఎలాగో వచ్చినా, ఎలా దిగినాయి కిందకి. విల్, ద wisdom and the intelligence of the supreme deity. ఒక్కడెవరైతే ఉన్నాడో ఆ పరమాత్మ, ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే అధిపతి, మొత్తానికి అధిపతి. ఇంకా ఆయనకి ఇంక వేరే అధిపతి లేడు. ఆయనే అధిపతి. అటువంటి సుప్రీం డైటీ, డైటీ అంటాం ఇంగ్లీష్ లో DEITY. అయితే ఇది సంస్కృత పదానికి దగ్గరగా ఉంది. సంస్కృతంలో దేవత అంటాం, దైవము, దేవత. ఆ దేవత అన్నదానికి ఈ డైటీ అన్నది కూడా సరిగ్గా సరిపోతుంది. సుప్రీం దేవత అంటే దేవతలందరికీ సుప్రీం, మొత్తానికి అధిపతి ఆ పరమాత్మ, సుప్రీం దేవత. అంటే మనం ఈ ఇంగ్లీషు వీటిల్లో చదువుకునేటప్పుడు వాటిని ఈ పద్ధతిలో కూడా చదువుకోవచ్చు. మనం డైటీ అని ఉన్న చోట దేవత అనవచ్చు. అలాగే తట్ అని ఉన్న చోట తత్ అని మనం పలకవచ్చు. చక్కగా సరిపోతుంది. ఆ అర్థం కూడా వెంటనే మనకి స్ఫురిస్తుంది. సుప్రీం డైటీ అంటే మనకు అంతగా అది అనుభూతినివ్వదు, మనకి వెంటనే తెలిసినట్టుగా అనిపించదు. సుప్రీం దేవత
దేవతలందరికీ సుప్రీం, మొత్తానికి అధిపతి ఆ పరమాత్మ అనేది మనకి వెంటనే అర్థమవుతుంది. అట్లాగే దట్టుని తత్ అన్నాం అనుకోండి, తత్ అది, దట్ అన్నా అదే, తత్ అన్నా అదే. కానీ అసలైన ఆ వైబ్రేషన్, సౌండ్ వైబ్రేషన్ వచ్చే పదం ఏంటంటే తత్. తత్ అద్భుతంగా ఆ సౌండ్ వైబ్రేషన్ వస్తుంది. ఇది ఈ మొత్తం దేనితో నిండి ఉన్నదో అది, సమస్తము దేనితో నిండి ఉన్నదో దాన్ని ఏమంటాం? తత్. దాన్ని దట్ అని మనం పిలుస్తున్నాం, పర్వాలేదు, కానీ తత్ అని అనుకోవచ్చు మనం. ఈ 3 విభాగాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? రీప్రొడక్షన్స్ ఆర్ రిఫ్లెక్షన్స్. మానవుల్లోకి వచ్చేటప్పుడు కదా దేని యొక్క రీప్రొడక్షన్, అది తిరిగి చేయటం అన్నట్టుగా, పునరుత్పత్తి, నకలు. రీప్రొడక్షన్ అంటే ఎవరో ప్రొడ్యూస్ చేస్తే, ఎవరో ఉత్పత్తి చేస్తే ఇక్కడ అవి వచ్చినాయి అన్నట్టు. రీప్రొడక్షన్ అండ్ రిఫ్లెక్షన్ వాటి యొక్క ప్రతిఫలం ఆర్ రిఫ్లెక్షన్, వాటి యొక్క ప్రతిబింబం. రిఫ్లెక్షన్ ఏదైనా కానీ అంతకు ముందు దాని యొక్క ప్రతిబింబం. మనం ఇప్పుడు మనకి ఏదైతే చూస్తున్నామో, మనకి ఏదైతే తెలుస్తుందో, దేన్ని చూస్తున్నామో, ఏది వింటున్నామో, ఇవన్నీ ఏంటి? ప్రతిబింబం. అర్థానికి ఎదురుగా నిలబడితే మన ప్రతిబింబమే, మన బింబమే, మనం బింబంగా ఎదురుగా ఉంటే మన యొక్క ప్రతిబింబం అద్దంలో ఉంది. అద్దంలో ఉన్నది నిజం కాదు కదా. నిజంగా ఉన్న వాళ్ళమేమో బయట ఉన్నాం, కానీ ఉన్నది ఉన్నట్టుగా ఆ అద్దంలో కనిపిస్తుంది. మొత్తం మన రూపురేఖలు, మన ఆకారం మొత్తం, కాకపోతే కుడి ఎడమ మారిపోయి. ఎందుకంటే అది మనలాగే నిలబడితే మనకి మన ముఖం మనకు కనబడదు, మన ఎనక కనిపిస్తుంది. మనకు కావాల్సింది ఏంటి? మన ముఖం చూసుకోవాలి కదా. మన అద్దం ముందు ఎందుకు నిలబడ్డాం? మన ముఖం చూసుకోవడానికి. మన ముఖం చూసుకోవాలి అంటే అప్పుడు ఏమైంది? కుడి ఎడమలు మారిపోయినాయి. ఇక్కడ విషయం. ఇప్పుడు ప్రతిబింబం కాకుండా ఉండాలి అంటే నేనే అంటే ఇంకా ప్రతిబింబంతో పని లేదు. నన్ను నేను చూసుకోవాలి అనేటప్పుడు కల్లా ప్రతిబింబం అవసరం. నన్ను నేను చూసుకోవడము అనేటప్పుడు కల్లా ఇష్టోలానికి వచ్చేసాను. నేనే అంటే ఇంకేం లేదు, ఇంకా అర్థంతో పని లేదు ఇక అన్నట్టుగా. అట్లా రిఫ్లెక్షన్స్ ఇన్ హిమ్ ఆఫ్, దీనికన్నా ముందు ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ప్రతిబింబాలుగా ఈ మానవుడు దాకా చేరినాయి. అవేంటి? 3 రకాలు: విల్, ద విజడమ్ అండ్ ద ఇంటెలిజెన్స్. వాటిని మనము ఈ పేరుతో చెప్పాము. ఆత్మ, బుద్ధి, మనస్సు. of the supreme devata. In their vesture of light, vesture అంటే మనం పైన వేసుకునే దుస్తులు. పైన ధరించేది ఏది? దేన్ని ధరించాము? వెస్చర్ ఆఫ్ లైట్, వెలుగుని ధరించాము. ఇన్ దేర్ వెస్చర్ ఆఫ్ లైట్, these 3 aspects of the divine in man are called severally his individuality, his inner self or spiritual soul, and more technically the ego in the causal body.
దీన్ని ఎట్లాగా పిలుస్తున్నాము? వెలుగుని ధరించి వచ్చింది ఇది. మనం ఎట్లాగైతే చొక్కా ప్యాంట్ వేసుకుని వచ్చాము, స్త్రీలు జాకెట్ చీరలు ధరించి ఎలాగ వస్తారు, పురుషులు ప్యాంటు షర్టు లేకపోతే ధోవతి ఇలాగా వీటితో వస్తారు, బట్టలు ధరించి వస్తారు. అట్లాగే ఈ మూడు ఎలాగా వచ్చినాయి? వెలుగుతో, వెలుగుని ధరించి, వెలుగుకి సంబంధించింది ఇవి, వెలుగుగా ఉన్నవి. ఈ 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ ద డివైన్, మూడు ముఖాలుగా ఉన్నటువంటి సుప్రీం దేవత ఉంది, ఒకే ఒకడు. వాడి యొక్క 3 ముఖాలుగా, అంటే అతను చేసే పనులను బట్టి అది బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా 3 విభాగాలుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి. 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ ద డివైన్ ఇన్ మ్యాన్ ఆర్ కాల్డ్ సెవరల్లీ. అంటే మనం మానవుడి గురించి ఇక్కడ వివరింపబడుతుంది. ఈ మానవుడిలో ఇమ్మోర్టల్ గా ఉన్నటువంటి శాశ్వతంగా ఉన్న విభాగంకి సంబంధించి ఏమున్నాయి, అవి ఎక్కడి నుంచి వచ్చినాయి, వీటి యొక్క రీప్రొడక్షన్ ఆర్ రిఫ్లెక్షన్, వీటి యొక్క పునరుత్పత్తి చేయబడ్డవి లేకపోతే ప్రతిబింబముగా మనకు అందింపబడ్డాయి. వెలుగుని ధరించి వచ్చినాయి అవన్నీ కూడా. ఏంటవి? అట్లా మనం దాన్ని ఏమని పిలుస్తున్నాం? మన దేహంలో ఉన్న వాటిని సెవరల్లీ, అంటే రకరకాల పేర్లతో పిలుస్తున్నాం మనం. ఇస్ ఇండివిడ్యువాలిటీ, అంటే వ్యక్తిగతానికి సంబంధించింది, వ్యక్తిత్వానికి సంబంధించింది, అంటే జీవాత్మ. ఇస్ ఇండివిడ్యువాలిటీ అంటే ఇతను మిగతా అందరితో వేరుగా ఉన్నాడు అని. మిగతా ఎన్నో కోట్ల ఆత్మలు ఉన్నాయి ఇక్కడ. ఒక క్వశ్చనేమో విశ్వాత్మ, ఒకే ఒక ఆత్మ. ఒక క్వశ్చన్ ఏమున్నాయి? కోట్ల ఆత్మలుగా చీలిపోయినట్టు. అంటే ఇంతటి ఎక్కడి నుంచి వచ్చారు ఈ కోట్ల ఆత్మలు? ఆత్మ నుంచే. పట్టకం పెట్టాము అక్కడ, ఒకవైపు నుంచి సూర్యకిరణాన్ని దాని మీదకి ప్రొజెక్ట్ చేసాం, సూర్యకిరణాన్ని పట్టకం మీదకి పంపించాం. పంపిస్తే అది యువతలకి ఎలాగ వచ్చింది? 7 కిరణాలుగా వచ్చింది, 7 రంగులుగా. ఒకే కిరణం వాటి నుంచి 7 రంగులుగా బయటకు వచ్చింది ఒక పట్టకం నుంచి రెండో వైపున. ఈ 7 రంగులు 7 కిరణాలు ఎక్కడి నుంచి ఉన్నాయి? ఆ ఒక కిరణంలోనే ఉన్నాయి. అలాగే ఈ ఇండివిడ్యువాలిటీ, ఈ జీవాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఒకే ఆత్మ నుంచి. ఇట్లాగే ఎన్నెన్నో జీవాత్మ ఎక్కడికక్కడ, ఒక మనిషికి విడిగా అన్నట్టుగా. ఏ మనిషి జీవాత్మ ఆ మనిషిదే అన్నట్టుగా. ఇండివిడ్యువాలిటీ ఇట్లా ఏ పేర్లతో పిలుస్తున్నారు? ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల సంప్రదాయాలు ఉన్నాయి, అనేక రకాల జాతులకి సంబంధించి వాళ్ళు దాన్ని దర్శించిన విధం ఉంది. ఆ దర్శించిన విధానికి సంబంధించి వాళ్ళు పెట్టిన పేర్లు ఎట్లా ఉన్నాయి. ఒకే విషయానికి సంబంధించి ఇండివిడ్యువాలిటీ, ఆ వ్యక్తిగతం. ఈజ్ ఇన్నర్ సెల్ఫ్, ఆత్మ, లోపలే ఆత్మ. ఆర్ స్పిరిచువల్ సోల్, ఆత్మ, ఆధ్యాత్మిక ఆత్మ అనుకునే. అండ్ మోర్ టెక్నికల్లీ ద ఈగో. ఇంకా మనం సైంటిఫిక్ గా, శాస్త్రీయంగా దానికి ఒక పేరు చక్కగా పెట్టాలి అంటే ఈగో. దాన్ని ఎట్లాగా పిలవాలి? ఈగో అని పిలవాలి. ఈగో అంటే యూజ్డ్ త్రూఅవుట్ దిస్ బుక్ to denote the unfolding spiritual self of man. Unfolding spiritual self of man in which the attribute of individuality inheres. ఇక్కడ ఏమైంది? జీవాత్మగా వచ్చేటప్పుడు కల్లా ఇక్కడ పరిమితమైనట్టుగా ఉంది కొంచెం. అది శాశ్వతమైనటువంటిది, ఒకే ఆత్మకి సంబంధించినప్పటికీ
ఈ కిందకి దిగేటప్పుడు కల్లా ఈ స్థూలమైనటువంటి ఉపాధి ఏదైతే ఉందో ఈ 4 రకాల 4 శరీరాలకి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు నశించిపోయే స్వభావం ఉన్నటువంటి ఈ 4 శరీరాల్లోకి ఈ 4 శరీరాలు కలిపినటువంటి ఆ స్థూల ఉపాధిలోకి వచ్చేటప్పటికి అదేమైంది దీని వరకు పరిమితమైంది అన్నట్టుగా ఉంది. మిగతా ఆత్మలతో ఇది సంబంధం లేదు అన్నట్టుగా. నా ఆత్మ ఒకటే అయినప్పటికీ దీని వరకు ఇలా పరిమితం అయిపోయింది. కాబట్టి ఏమైంది ఫోల్డింగ్ ముడుచుకుపోయినట్టయింది. దీంట్లో ఎప్పుడైతే చేరిందో ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఆత్మ, బుద్ధి, మనస్సు. ఆ విశ్వాత్మ నుంచి బయలుదేరి వచ్చింది అది. తురియాత్మ నుంచి బయలుదేరి వచ్చింది. కాస్త ఏమైంది ఇక్కడ దీంట్లోకి వచ్చినప్పుడు కల్లా ఫోల్డింగ్ ముడుచుకుపోయినట్టయింది. ఇంతవరకు పరిమితం అయిపోయింది. అయితే ఇది కూడా సృష్టి ప్రణాళికలో ఒక భాగం. ఇది అత్యవసరం. ఇప్పుడు ఈ ఉపాధిని పరిపూర్ణం చేయటం కోసం అట్లాగా తనకు తను అపరిపూర్ణ అనంతుడు అయినప్పటికీ ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ముడుచుకుపోయినట్టుగా అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఎందుకు ముడుచుకుపోయినట్టు అయింది దీని వరకు పరిమితమై అపరిమితుడైనప్పటికీ ఇక్కడ ఈ ఉపాధిలో చేరి పరిమితుడుగా ఉంటూ, ఎందుకంటే మనం ఒకటో తరగతి తరగతిలో పిల్లలు ఉన్నారు. అంటే ఆ పిల్లలకి బోధించడానికి ఒక టీచర్ ఉన్నాడు, ఒక ఉపాధ్యాయుడు ఏంటి పిల్లలతో పాటు చేరిపోయినట్టు అయింది. ఇక్కడ వరకు పరిమితం అయిపోయాడు. ఆయన ఎంతో జ్ఞానవంతుడు, ఎంతో విజ్ఞానవంతుడు, ఎన్నో విషయాలు తెలిసిన వాడు. ఇక్కడ ఈ తరగతి గదికి పరిమితం అయిపోయాడు వాడు. ఎందుకని వీళ్ళని మొగ్గలోగా ఉన్నటువంటి వీళ్ళని వికసింపచేయటం కోసం వచ్చిన వాడు. అందువల్ల తన వికాసాన్ని పరిమితం చేసుకున్నాడు. దీన్ని పూర్తిగా వికసించడానికి అంటే తను కొద్దిగా అన్ఫోల్డ్ అవుతూ, తను కొద్దిగా వికసిస్తున్నట్టుగా అవే పొంది తన చుట్టూ ఉన్న ఆ పిల్లల్ని వికసించేటట్టుగా చేస్తూ ఆ పిల్లలతో పాటు తను కూడా పూర్తిగా వికాసాలు చెంది అన్నట్టున్నాను. ఇట్లాగే ఇక్కడ కూడా ఈ భౌతిక దేహంలోకి రావడం వల్ల అదేమైంది పరిమితం అయిపోయి ఫోల్డింగ్ ముడుచుకుపోయినట్టు అయిపోయింది. దాన్ని ఈగో అంటున్నాం మనం. ఈగో అంటే used throughout the work to denote the unfolding spiritual self of man, in which the attribute of individuality inheres. అదే పరంపరగా వస్తున్నది, ఇన్హెర్స్. వీళ్ళకి సంబంధం ఉంది. అది తురియాత్మకి సంబంధించింది. తురియాత్మ దగ్గర నుంచి బుద్ధి లోకానికి వచ్చి అక్కడి నుంచి మానసిక లోకానికి వచ్చి అప్పుడు అది జీవాత్మగా తయారై ఆ కారణ లోకంలో అంటే కారణ శరీరంగా ఉపాధి తీసుకుని కారణ లోకంలో అక్కడి నుంచి ఉపాధిలోకి వచ్చింది. ఈ భౌతిక స్థూల దేహంతో ఉన్నటువంటి 4 శరీరాలు కలిసి స్థూల దేహంతో ఉన్నటువంటి ఉపాధిలోకి వచ్చింది. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా అదేమైంది ఫోల్డింగ్ అయింది, ముడుచుకుపోయినట్టయింది, పరిమితం అయిపోయింది. అంటే దీని వరకే, ఈ దేహం వరకే అన్నట్టుగా అయిపోయింది. సమస్తానికి సంబంధించిన ఆత్మ అయినప్పుడు ఈ దేహం వరకే అన్నట్టుగా అయింది. ఎందుకని ఈ దేహం కోసం అది దిగింది, దేహం పరిపూర్ణం చేయటం కోసం.
ఇప్పుడు ఒకటో తరగతి బోధించే టీచర్కి ఒకటో తరగతి ఒక్కటే వచ్చండి అని అంటే అతను అక్కడ టీచర్ గా పెడతారా? అక్కడ టీచర్ గా ఎవరు ఉంటారండి? ఒకటో తరగతి పిల్లలకి బోధించే టీచరు, ఒకటో తరగతి పిల్లలకు బోధించే ఉపాధ్యాయుడు. వాడికి ఒకటో తరగతి పాఠాల వరకే వచ్చండి. అందుకని ఆయన అక్కడ పెట్టామండి అంటారా ఎక్కడన్నా? వాటికి మొత్తం సంబంధించిన పాఠాలు రావాలి. ఎస్ఎస్ఎల్సి ఆ డిగ్రీ దాకా చదవాలి వాడు. డిగ్రీ దాకా చదివి మొత్తం పాఠాలన్నీ నేర్చుకునేవాడు అప్పుడు ఒకటో తరగతిలోకి పంపించబడతాడు. ఎక్కడికైనా కానీ ఒకటో తరగత, లేకపోతే రెండో తరగత, మూడో తరగత, ఎక్కడికైనా వెళ్ళి బోధించడానికి వాడికి మొత్తం విజ్ఞానం ఉంది వాడి దగ్గర. అవకాశాన్ని బట్టి నువ్వు ఒకటో తరగతికి వెళ్ళు అని అంటే ఒకటో తరగతికి వచ్చి బోధిస్తున్నాడు. కానీ ఒకటో తరగతికి వచ్చేటప్పుడు కల్లా ఇక్కడ పరిమితం అయిపోయాడు. ఒకటో తరగతి వరకే చెప్పాలి. వాడు నాకు మొత్తం డిగ్రీ దాకా తెలుసు అని డిగ్రీ విషయాలన్నీ వీడికి చెప్తే వీడు ఎక్కడ వింటాడు? పిల్లడు ఒకటో తరగతి పిల్లోడికి నాకు డిగ్రీలో ఉన్న విషయాలన్నీ నాకు తెలుసు అండి అని వాళ్ళకి బోధిస్తున్నాడు అనుకోండి. డిగ్రీ విషయాలు వాడికి తెలుస్తాయా? దేహాత్మకి ఇప్పుడు ఒకటో తరగతిలో ఉంది అది దేహాత్మ. దానికి వచ్చి నేను మొత్తానికి సంబంధించిన ఆత్మ నువ్వేంటి ఎట్లా ఉన్నావు, రా వెళ్ళిపోదాం అంటే ఎట్లాగ వస్తాడు వాడు? పిల్లోడికి లాగానే ఆ ఒకటో తరగతికి సంబంధించిన పాఠాలే వాడికి చెప్పాలి. ఒకటో తరగతి పాఠాలు చెప్పాక అది వాడు నేర్చుకుని అంతవరకు వాడు నేర్చుకుని ఉంటే అప్పుడు రెండో తరగతిలోకి తీసుకువెళ్ళాలి. అలా ఉంది ఇది. అందువల్ల ఏమైంది? ఫోల్డింగ్. అంత తురియాత్మ కూడా జీవాత్మగా ఫోల్డింగ్ అయిపోయి ఒక దేహానికి పరిమితం అయిపోయింది. ఎందుకని? అది బాధ్యత అప్పచెప్పబడింది. ఆ తరగతికి సంబంధించిన మొత్తం ఆ దేహానికి సంబంధించి అన్ని తరగతులు నువ్వు బోధించు. ఒక తరగతి తర్వాత ఒక తరగతి, ఒక తరగతి తర్వాత ఒక తరగతి. పరిపూర్ణం చేయి ఆ దేహాన్ని. ఆ దేహాణువులన్నీ పరిపూర్ణమయ్యేటట్టు చేయి. ఆ దేహాత్మ పరిపూర్ణమయ్యేటట్టుగా. దాంతో ఏమవుతుంది? నీలో కలిసిపోతుంది అది. ఈ దేహాత్మ జీవాత్మ కలిసి ఒక ఆత్మగా మారిపోతారు. అప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ స్టెప్ జీవాత్మ తురియాత్మగా మారిపోతుంది. ఈగో ఇన్ ద కాజల్ బాడీ. ఆ కారణ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ, బుద్ధి, మనస్సుతో ఉన్న జీవాత్మని ఈగో అనే పేరు కూడా చెప్తున్నాం మనం. అహంకారం. The adjective egoic refers to ego in this meaning. The pertinent teaching concerning both the Devata and man is that they are threefold. A threefold అంటూ మనం రేపు తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందములకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వాసుదేవ. హల్లెలూయా.